వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. సో తనతో కూడా మాట్లాడదాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఏంటి ఏమైపోయారు ఈ మధ్య? అస్సలు కనిపించట్లేదు, స్టూడియోకి కూడా రావట్లేదు. సో ఊటీ మీద కాన్సన్ట్రేషన్ చేశారు కానీ మొత్తం హైదరాబాద్ని వదిలేసినట్లయినా ఇంకా ఇక్కడ కూడా మీరు కొత్తగా ఏమన్నా స్టార్ట్ చేశారా? అట్లేం లేదండి, జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ఊటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఊటీ మార్కెట్ చాలా పెరుగుతూ ఉంది. ఇంకోటి హైదరాబాద్లో మనకి మార్కెట్ ఆల్మోస్ట్ లైక్ స్టాగ్నెంట్ అయిపోయింది. సో మ్యాక్సిమం మనకి ఎంక్వైరీస్ ఎలా ఉన్నాయంటే సీనియర్ సిటిజన్స్, రిటైర్మెంట్ హోమ్స్ ఇలాంటివి ఎక్కువ మనకి ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ఊటీ. అందులో ఇప్పుడు సమ్మర్లో చాలా మంది విజిట్ చేయడానికి వస్తారు. సో ఈ ట్రావెలింగ్లో కొంచెం హైదరాబాద్ మీద ఫోకస్ తగ్గించామని చెప్పొచ్చు. ఒక హైదరాబాద్కే ఉందా ఈ మార్కెట్ స్లో డౌన్? త్రూఅవుట్ మొత్తం గ్లోబల్ వైజ్ తీసుకున్నామంటే జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్నామంటే అటు గల్ఫ్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధం, అమెరికాలో జరుగుతున్న లే ఆఫ్ అంటే కంపెనీస్ నుంచి కూడా చాలామంది జాబులు తీసేస్తున్నారు. మొత్తం మీద ఓవరాల్గా ఒక గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో అంటే దిస్ ఇస్ ఎ గ్లోబల్ క్రైసిస్ అండి. యాక్చువల్లీ ఎవ్రీ 40 to 50 yearsలో ఇలాంటి ఒక గ్లోబల్ క్రైసిస్ అయితే వస్తుంది. దాన్ని తట్టుకోవటమే ఈజ్ కాల్డ్ యాజ్ హ్యూమానిటేరియన్గా మనం స్ట్రాంగ్ ఎక్కడ అనేది. అలాంటి గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పుడు మనం తట్టుకొని నిలబడాలి. బేసిక్లీ ఒక సైకిల్ చూసుకుంటే ఎవ్రీ 40 to 50 years మనకి ఇలాంటి ఒక సైకిల్ కంపల్సరీ వస్తుంది. దీని ముందు మనకి 2009లో కూడా మనకు ఒక మంచి గ్లోబల్ క్రైసిస్ వచ్చింది. అప్పుడు కూడా మనం తట్టుకున్నాము, నిలబడ్డాము. సో ఇది కూడా దిస్ ఇస్ ఎ ఫేజ్ దట్ హ్యాస్ టు పాస్ బై. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ మీద ఏఐ ఎఫెక్ట్ వల్ల చాలామందికి జాబ్స్ పోతున్నాయి. ఆ జాబ్స్ పోవటం వల్ల చాలా ఇండస్ట్రీస్ మీద దెబ్బ పడింది. సో ఆ ఒక్క దెబ్బ అంటే ఆ ఒక ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి రియల్ ఎస్టేట్ మీద కూడా 100% ఉంటుంది. బేసిక్లీ ఒక ఇంట్లో చూసుకుంటే మీరు 4 పిల్లలు ఉంటే దాంట్లో 3 సాఫ్ట్వేర్ వాళ్ళే ఉంటారు. సో ఇప్పుడున్న ప్రెసెంట్ సెనారియోలో ఆ 3ది జాబ్ పోయిందంటే ఆ ఇంటి పరిస్థితి ఏంటి? సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సెనారియో నౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఫేస్ అండ్ పీపుల్ స్టార్టెడ్ ఫేసింగ్. ఒక ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, వాళ్ళు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉంటారు, ఇద్దరిది జాబ్ పోతే ఎలా ఉంటుంది? సో ఈ క్రైసిస్ అనేది ఇట్స్ ఎ పీరియడ్ అనమాట. ఈ పీరియడ్ కూడా మైట్ బి అనదర్ 3 to 4 years ఉండొచ్చు. ఈ పీరియడ్ని మనం తట్టుకోవాలి. కొత్త టెక్నాలజీ రావడం వల్ల ఈ మొత్తం ఇదంతా జరుగుతుంది మార్కెట్లో అంటే మీరు ఏం చెప్తారు? ఎవ్రీవేర్ ఒక టెక్నాలజీ వస్తూ ఉంటుంది. కొత్త డిఫరెంట్గా వచ్చేసింది. అలా లేదండి. వెన్ ఫస్ట్ కంప్యూటర్ వాజ్ ఇన్వెంటెడ్, ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిషర్స్ ఇండియా వదిలేసి వెళ్ళినాక మనకు ఆ టైంలో కంప్యూటర్ అనేది ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఓకే, అప్పట్లో కంప్యూటర్ని వ్యతిరేకించారు. ఎందుకు అంటే ఒక కంప్యూటర్ వల్ల ఏమవుతుందంటే ఒక ఆఫీస్లో స్టెనోగ్రాఫర్ పనిపోతుంది, అకౌంటెంట్ పనిపోతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఆన్లైన్. ఇప్పుడు రిజిస్టర్లో ఓపెన్ చేసుకొని ఒక్కొక్క ఎంట్రీ చేయడానికి ఒక పెద్ద కంపెనీ అయితే 2-3 అకౌంటెంట్స్ కావాలి. అదే ఒక సిస్టమ్ వచ్చాక ఏమైంది, అది ఒక్కరికి వచ్చింది. అప్పుడు ఏమైంది, అప్పుడు కంప్యూటర్కి అగేన్స్ట్ చాలా వ్యతిరేకాలు జరిగినాయి. ఓకే, ఇప్పుడు సిమిలర్లీ ఏఐ వచ్చేసింది. అర్లియర్ ఏఐ ఎక్కడ వాడేవాళ్ళం? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో వాడేవాళ్ళం. ఎక్కడ మనకి ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే వెహికల్, కార్లు మ్యానుఫ్యాక్చరింగ్, బైక్స్ అలాంటి ప్లేసెస్లో ఎక్కువ ఏఐని వాడేవాళ్ళం, రోబోస్ బేసిక్లీ. కానీ ఇప్పుడు ఏమైందంటే సాఫ్ట్వేర్ యాప్ డెవలప్మెంట్కి, దాన్ని మానిటర్ చేసుకోవడానికి ప్రతిదీ ఇప్పుడు మనకి ఏఐ అయిపోయింది. అంటే 10 మంది చేసే చోట 1 AI ఈజ్ టేకింగ్ ప్లేస్ అనమాట. అంటే ఆ 10 మంది జాబ్ని రీప్లేస్ చేసేస్తుంది. సో డెఫినెట్లీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ మనకి సొసైటీలో కానీ, కంట్రీలో కానీ, వరల్డ్లో కానీ జరిగినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ డెఫినెట్లీ ఇట్ విల్ ఆకర్. మనకి పెట్టుబడులు అనగానే ముందుగా గుర్తొచ్చేది దుబాయ్. అవును, అసలు దుబాయ్ అనగానే ముందు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేర్లంతా అటువైపే చూస్తుంటారు. రీసెంట్గా జరిగిన పరిణామాలన్నీ చూస్తుంటే దుబాయ్ అంటే భయపడుతున్నారు. దట్ ఈస్ ద వార్ ఎఫెక్ట్ అండి. వార్ ఎఫెక్ట్ తప్ప మనకి వార్ ఎఫెక్ట్ అనేది కొంతకాలమే ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ రంగం పైన అది కనీసం 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంది దుబాయ్ లాంటి ప్రాంతంలో. మళ్ళీ ఇన్వెస్టర్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మనం హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు అని వినిపిస్తున్న మాట. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు మీరు? అట్లా లేదండి. సర్టెన్ కేటగిరీ ఆఫ్ పీపుల్ అంటే ప్రీమియం సెగ్మెంట్కి వెళ్తే మీరు ప్రీమియం పీపుల్ హూ ఇన్వెస్ట్ ఇన్ దుబాయ్ వాళ్ళు డెఫినెట్లీ దుబాయ్ లాంటి ప్లేసెస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అది దుబాయ్ నుంచి స్విట్జర్లాండో లేదంటే ఇంకెక్కడికో వెళ్తుండొచ్చు, ఆస్ట్రేలియానో యూరోపియన్ కంట్రీస్కో వెళ్తుంది తప్ప మళ్ళీ వాళ్ళు ఇండియాకు వాపస్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ అనేది దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ద సెక్టర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయగలుగుతాను, మైట్ బి మై ఫ్యూచర్లో నేను సౌత్ ఇండియాలో ప్రతి స్టేట్లో ఇన్వెస్ట్ చేయగలుగుతాను, అట్లనే నేను రేపు దుబాయ్లో ఇన్వెస్ట్ చేయగలుగుతాను, అండ్ ఐ కెన్ ఇన్వెస్ట్ ఇన్ US, UK అండ్ ఆల్.
సో ఒక్కసారి మనకి ఇండియా వద్దు, బయట రాష్ట్రాల్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ఆ హోప్, ఆ కాన్ఫిడెన్స్, ఆ కరేజ్ ఒక మనిషిలో వచ్చిందంటే ఇట్ నీడ్ నాట్ బి దట్ పర్సన్ దుబాయ్లో లాస్ అయింది సో నేను హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేస్తాను అని ఆ ఒక ట్రామాలకు రావాల్సిన అవసరం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ స్మాల్ సైజ్ ఇన్వెస్టర్స్. ఓకే, 1 కోటి రూపాయలు 2 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డెఫినెట్గా అది ఒక సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది. కానీ అదే 20 కోట్లు 30 కోట్లు 50 కోట్లు 100 కోట్లు పెట్టే వాళ్ళకి దేర్ ఇస్ నో కమింగ్ బ్యాక్. కానీ 100 కోట్లు పెట్టే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. మిడిల్ అంటే కొంచెం చిన్న సైజు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏంటంటే మళ్ళీ బ్యాక్కే వస్తారని చెప్పి అనిపిస్తుంది మాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఇప్పుడు యూఎస్ లో కూడా చూస్తున్నాం అంటే మనం ఒక 40% పీపుల్ మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం చూస్తున్నారు. అంటే అక్కడ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, జరుగుతున్న యుద్ధాలు, ఆర్థిక వ్యవస్థ అక్కడ కూడా కుప్పకొల్లిపోవటం, ఇదంతా మొత్తం మీద ఏంటంటే అందరి మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకు వచ్చింది అని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం, మన ప్రాంతాల్లో మనం ఇన్వెస్ట్ చేసుకుందాం అని చెప్పి చాలామంది ఒక ఆలోచనతో కూడా మళ్ళీ బ్యాక్ వచ్చే పొజిషన్లో కనపడుతున్నారు. ఇది ఆల్రెడీ ఒక సర్వే కూడా బయటకు వచ్చింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మరి? ఎస్, అదైతే ట్రూ అండి. యూఎస్ నుంచి చాలా మంది రిటర్న్ అవుతున్నారు. యూఎస్ నుంచి రిటర్న్ అవుతున్నారు, దుబాయ్ నుంచి రిటర్న్ అవుతున్నారు, జర్మనీ నుంచి రిటర్న్ అవుతున్నారు, ఆస్ట్రేలియా నుంచి కూడా రిటర్న్ అవుతున్నారు. వాళ్ళంతా చాలా మట్టుకి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్, కంపెనీస్, ఫ్యాక్టరీస్ పెట్టడానికి అయితే చాలా ప్లాన్ చేస్తున్నారు. అదైతే ట్రూ. ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా రీసెంట్లీ ఊటీ ఎంక్వైరీస్లో చాలామంది ఉన్నారు అట్లా. ఎందుకంటే బేసిక్లీ ఒక 10 years 20 years బయట బ్రతికిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చి అదే చాకరీ చేయాలని అనుకోరు. సో వాళ్ళకి ఏంటంటే ఒక ప్రీమియం సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేసుకొని టూరిజం బేస్డ్ కానీ లేదంటే సంథింగ్ సిమిలర్ టు దాట్ అలా ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అన్నట్టు కరెక్టే. యూఎస్ నుంచి అయితే మనకి చాలామంది రిటర్న్ అవుతున్నారు అండ్ మోస్ట్ ఆఫ్ ద మనీ ఈజ్ కమింగ్ టు ఇండియా. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ గుడ్ సైన్ అని చెప్పొచ్చు. సో బ్యాక్ వచ్చే వాళ్ళంతా కూడా ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఎక్కువ ఎంక్వైరీలు వస్తున్నాయని చెప్పి వినిపిస్తున్నమాట. ఎందుకు అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు, అక్కడే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఐటీ పడిపోయింది, రేపు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పడిపోయింది. ఓకే, నెక్స్ట్ ఫార్మా మీద దెబ్బ పడవచ్చు. ప్రతి ఇండస్ట్రీ మీద దెబ్బ పడినా ఫుడ్ ఇండస్ట్రీ మీద దెబ్బ పడదు. ఓకే, అండ్ ఫుడ్ ఇండస్ట్రీ ఎక్కడి నుంచి వస్తుందంటే అగ్రి నుంచి, అగ్రికల్చర్, అగ్రి ప్రొడక్ట్స్. సో ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ 20% పీపుల్ అంటే యంగ్స్టర్స్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 30 to 45 yearsలో ఉన్న యంగ్స్టర్స్ దే ఆర్ క్విట్టింగ్ జాబ్ అండ్ కమింగ్ అండ్ స్టార్టింగ్ అగ్రికల్చర్ కూడా ఇట్స్ నాట్ ఎ స్మాల్ సెక్టర్ అండి. అగ్రికల్చర్ ఇప్పుడు యాక్చువల్లీ చూస్తే ఇంకో నెక్స్ట్ 10 yearsలో ద హైయెస్ట్ డిమాండబుల్ ప్రోడక్ట్ ఏదైనా ఉంటే అంటే అది కంప్యూటరో ల్యాప్టాపో కాదు, ఇట్స్ గోయింగ్ టు బి ఫుడ్. ఆ ఫుడ్ ఇండస్ట్రీని ఎలా చూస్తున్నారంటే దట్ ఈస్ సపోజ్ టు బి ద ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. మన కిడ్స్కైనా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కైనా కూడా ఫుడ్ అనేది ఈజ్ గోయింగ్ టు బి ద బేసిక్ నీడ్. సో ఇప్పుడు ఒక్కసారి సాఫ్ట్వేర్లో దెబ్బతిన్నారు, ఇంకా సాఫ్ట్వేర్లో వర్క్ చేసే వాళ్ళు బయటకు వచ్చి ఇంకే పని చేయలేరు. సో వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే ఒక 2 acres 3 acres 5 acres ల్యాండ్ కొనుక్కుంటే ఏదో ఒక అగ్రికల్చర్. ఓకే, ఆ ల్యాండ్ పట్టి, ఆ డైవర్సిటీ పట్టి, ఆ జియోగ్రఫీ పట్టి ఏదైతే అక్కడ పండించడం బెస్ట్ అనుకుంటారో అలాంటి ప్రొడక్ట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ 100% ట్రూ. ఎందుకంటే నేనే లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ లైక్ 2 transactions చేశాను ఎన్ఆర్ఐస్. వన్ గై ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ద అదర్ వన్ ఈజ్ ఫ్రమ్ యూఎస్. సో ఒక్కోళ్ళేమో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారు, ఒక్కోళ్ళేమో ఊటీలో ఇన్వెస్ట్ చేశారు. సో మైండ్ సెట్ పట్టి జనాలు అగ్రి ల్యాండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందులో ఇప్పుడు ఎకరాలలో భూమి దొరకటం చాలా ఇబ్బంది. అక్కడికే వస్తున్నాను మేడం. చాలా మంది ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే ఒక గ్రూప్గా ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ మధ్య ట్రెండ్ మళ్ళీ ఇది బ్యాక్ వచ్చేసింది. అంటే ఒక 10 members 15 members ఒక గ్రూప్గా ఏర్పడి ఒక 3 acres 5 acres ల్యాండ్ పర్చేజ్ చేస్తున్నారు. సో అవసరమైతే అక్కడే వాళ్ళు అగ్రికల్చర్ చేసుకుంటున్నారు, లేదంటే ఫామ్కి ఏదైనా అనుకూలంగా ఉంటే మార్చేస్తున్నారు అదంతా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ విధంగా తీసుకోవటం వల్ల? అంటే ఫ్యూచర్లో లీగల్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అంత అంటే ఒక్కరికే బర్డెన్ పడకుండా అందరికీ ఉంటుంది కాబట్టి రెస్పాన్సిబిలిటీగా అందరూ ఉంటారు, ఆ ప్రాపర్టీ కూడా సేఫ్గా ఉంటుందని చెప్పి చాలామంది థింక్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇట్స్ కరెక్ట్ అండి. ఇప్పుడు షాద్నగర్ సైడ్ నుంచి మీరు చూస్తే చాలా మటుకి ఎకరాలలో కొన్నారు. సో మెనీ సాఫ్ట్వేర్ పీపుల్ ఉండొచ్చు, ఇండస్ట్రియలిస్ట్ ఉండొచ్చు, సో మెనీ పీపుల్ హ్యావ్ పర్చేస్డ్ ఇన్ ఏకర్స్. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అగ్రియే. అండ్ ఇంకోటి గ్రూప్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఒక్కదానిగా తీసుకున్నాను అనుకోండి, ఎవ్రీడే నేను వెళ్ళాలి చూసుకోవాలనేటట్టు ఉంటుంది. అదే గ్రూప్లో తీసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు ఈక్వల్గా షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వారం నేను వెళ్ళాను అనుకోండి, ఇంకో వారం వేరే వాళ్ళు వెళ్తారు, ఇంకో వారం ఇంకో నా ఫ్రెండ్ వెళ్తుంది. సో అట్లా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకునే అవసరం ఉంటుంది. ఇంకోటి అగ్రికల్చరల్ ల్యాండ్ ఎప్పుడు బల్క్లో ఎందుకు కొనాలి అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫామ్ వేశారు అంటే కోకోనట్ ట్రీ ఆర్ సంథింగ్ మ్యాంగో ట్రీ వేసుకున్నారు, దానికి డ్రిప్ ఇరిగేషన్ చేయాలి. సో మోటరు బాయి అన్నీ ఇట్స్ ద సేమ్ థింగ్, డ్రిప్ ఇరిగేషన్ పైప్ వేయాలి. అదే 1 acreకి 2 acreకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందండి? పెద్ద డిఫరెన్స్ రాదు, ఆ డ్రిప్ ఇరిగేషన్ పైపులు తప్ప.
కానీ బాయ్ అదే ఉండాలి, మోటార్ అదే ఉండాలి, ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అదే ఉంటుంది. సో కాస్ట్ కట్టింగ్ కోసం ఏం చేస్తారంటే నువ్వు 1 ఎకరా కొని నేను 1 ఎకరా కొనే బదులు నలుగురు కలిసి 4 ఎకరాలు కొనుక్కుందాము. సో దట్ కాస్ట్ కట్టింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ వైజ్, ఓకే, ఇప్పుడు 1 ఎకరా మామిడి తోటలో నుంచి ఎంత మామిడికాయలు వస్తాయో అదో 4 ఎకరాల నుంచి ఎక్కువ వస్తుంది. సో మనకేమవుతుందంటే బయ్యర్ ఏం చూస్తాడు, ప్రోడక్ట్ క్వాలిటీ ఉందా క్వాంటిటీ ఉందా, ఇవి రెండే చూస్తారు. సో డెఫినెట్గా ఎక్కువ ఎకరాలు ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పుడు యూ విల్ గెట్ ద బయర్స్ డోర్ స్టెప్కి వచ్చి తీసుకెళ్తారు. సో ఫైనల్ ఒకటి చెప్పండి మేడం, అంటే కరోనా వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు, తర్వాత ఒక రకంగా ఇది రావడం మంచిదే అని చెప్పి చాలా మంది అనుకున్నాము. ఇప్పుడు ఇలాంటి క్రైసిస్ రావడం కూడా ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ఎలక్ట్ అవుతారు అంతా అని చెప్పి అంటున్నారు. ఫైనల్గా ఇది ఎంతకాలం ఉంటుంది, ఇది ఎప్పుడు క్లియర్ అయ్యి మళ్ళీ మామూలు పొజిషన్కి వచ్చే అవకాశం అంటారు? దిస్ అలర్ట్నెస్ ఈజ్ వెరీ గుడ్ అండి, ఎందుకంటే మనకి ప్రపంచంలో ఎంత డెవలప్మెంట్ అవుతుందో సిమిలర్లీ వన్ స్టేజ్ విల్ కమ్ వెన్ వీ విల్ గో బ్యాక్, రివర్స్ సైకిల్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం కానీ ఇప్పుడు మా పిల్లలు కానీ వాళ్ళకి వ్యవసాయం ఏంటో మట్టి ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు నా కొడుకు ఇవాళ రేపు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాడు అనుకోండి, రోడ్ల మీద తిరగాలి. అదే పిల్లలకి కూడా ఒక రకమైన నాలెడ్జ్ అదేంటంటే అరే బాబు ఇప్పుడు సాఫ్ట్వేర్ లేదు, నేను నెక్స్ట్ ఏంటి అనేది నేను చూసుకోవాలి అని ఒక అలర్ట్నెస్ పిల్లల్లో వస్తుంది. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళి చూస్తే 10th తర్వాత నా కూతురు ఏం చేస్తుంది, ఇంజనీర్ అదర్వైజ్ డాక్టర్, నా కొడుకు ఏం చేస్తాడు, ఇంజనీర్ అదర్వైజ్ డాక్టర్. ఎలా అయిపోయిందంటే మనకి వృత్తి కూడా ఇంజనీరింగ్ డాక్టర్ కాకపోతే ఇంకేది లేనట్టు అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే మీకు ప్లంబర్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ఓకే యూ డోంట్ గెట్ ఈ స్కిల్డ్ లేబర్స్ అనేది అసలు దొరకరు మీకు. సో ఈవెన్ ఇఫ్ ఒక ఫార్మర్ ఇంట్లో కూడా ఫార్మర్ని తయారు చేయట్లేడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తయారు చేస్తున్నారు. సో గోయింగ్ ఫర్దర్ ఆ ట్రెండ్ ఒకటి తగ్గుతుంది. సో పీపుల్ విల్ స్టార్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మల్టిపుల్ లెవెల్. అలా అని ఇప్పుడు ఆటో డ్రైవర్ కొడుకు ఆటో డ్రైవరే అవ్వాలని నేను చెప్పట్లేదు, కానీ కొంచెం స్కిల్డ్ లేబర్స్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అందరూ సాఫ్ట్వేర్ వెనకాల మెడిసిన్ వెనకాల పరిగెత్తకుండా దే కెన్ డైవర్సిఫై దేర్ ఫ్యూచర్ ప్రొఫెషన్స్ అన్నమాట. సో ఎంతకాలం ఉంటుంది ఇది? ఇంకా ఇది మీరు దిస్ సాఫ్ట్వేర్ అనేది ఇది ఇంకా ఆల్మోస్ట్ లైక్ 40 years పట్టింది మనకి సాఫ్ట్వేర్ ఇంత ఎస్టాబ్లిష్ అవ్వడానికి. సిమిలర్లీ మనకి 20 to 25 years వీ విల్ గో బ్యాక్. ఓకే, సో గోయింగ్ ఫర్దర్ ప్రతి ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవసరం లేదు, 4 పిల్లలు ఒక్కరు సాఫ్ట్వేర్ చదువుకుంటే చాలు, మిగతా వాళ్ళు దే కెన్ సెలెక్ట్ దియర్ ఓన్ పాత్స్. సో దిస్ ట్రెండ్ ఇంకా ముందుకు అలా సాఫ్ట్వేర్ అనేది ఉండదండి. టెక్నాలజీ మీద దృష్టి పెట్టకుండా కాస్త మనకున్న లైఫ్ స్కిల్స్ మీద కూడా పెట్టుకోవాలి, ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ అవైలబిలిటీ.